హలో ఫ్రెండ్స్, మనం రామాయణంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడి పాత్ర గురించి తెలుసుకుందాం. మనకి గౌతమపుత్రుడైనటువంటి శతానందుడు రాముని మూలంగా తన తల్లి అహల్య శాప విముక్తురాలైనందుకు సంతోషించి రాముని వైపు చూచి, రామ, ఈ విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు, తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడు. క్షత్రియుడిగా రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఇతడు ధర్మాత్ముడిగా మహాసత్యవంతుడిగా ప్రసిద్ధి పొందాడు. ఈ మహానుభావుని చరిత్ర చెప్తాను విను అని విశ్వామిత్రుని చరిత్రను శతానందుడు ప్రారంభించాడు. ఇక్కడ శతానందుడు ఎవరంటే మనకి గౌతమముని అహల్య యొక్క కుమారుడు అన్నమాట. జనకుడి యొక్క పురోహితుడు. ఎవరు శతానందుడు? ఎవరు? జనక మహారాజు యొక్క పురోహితుడు అనమాట. సో మనకి ఈ శతానందుడు మనకి రాముల వారికి విశ్వామిత్రుడి చరిత్ర చెప్తున్నారన్నమాట. విశ్వామిత్రుడు గాదీనందనుడు. గాదీనందనుడు అంటే గాది యొక్క కుమారుడు అనమాట విశ్వామిత్రుడు. మనకి ప్రీవియస్ క్వశ్చన్ కూడా వచ్చింది. విశ్వామిత్రుడికి ఇంకొక పేరు గాధేయుడు. అంటే గాధేయుడు అంటే గాది యొక్క కుమారుడు అనమాట. గాది తర్వాత రాజు అయినాడు. అతడు ఒకసారి ససైన్యంగా భూమి సర్వము తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు మనకి తెలుసు, కులగురువు. దశరథ మహారాజుకి కులగురువు వశిష్ఠుడు అనమాట. ఆ ఆశ్రమం అనేక ఫలవృక్షాలతో ప్రకాశిస్తూ ఉంది. వివిధ పశుపక్షాదులు అక్కడ మైత్రితో మెలుగుతున్నాయి. జితేంద్రులైన చాలామంది మహర్షులు కూడి బ్రహ్మలోకంలాగా ఆ ఆశ్రమం ప్రకాశిస్తూ ఉందంట. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షికి సవినంగా నమస్కరించాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడికి స్వాగతం చెప్పి ఆద్యపాద్యాదులు ఇచ్చి ఫలాదుల చేత సత్కరించాడు. తర్వాత విశ్వామిత్రుడు ఆశ్రమవాసుల యోగక్షేమాలను వశిష్ఠుని అడిగాడు. పిదప, రాజా, నీకు కుశలమా? ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలిస్తూ ఆనందింపజేస్తున్నావు కదా. సేవకులు నీ శాసనాన్ని అతిక్రమించక నీ చేత చక్కగా పోషింపబడుతున్నారు కదా. నీ సైన్యానికి, ధనాగారానికి, బంధుమిత్రులకు కుశలమే కదా అని విశ్వామిత్రుని వశిష్ఠుడు అడిగాడన్నమాట. రాజు అందరికీ కుశలమే అని సవినయంగా సమాధానమిచ్చాడు. కొంతసేపు అయిన తరువాత వశిష్ఠ మహర్షి చతురంగ బలంతో కలిసి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు. అందుకు విశ్వామిత్రుడు వీలు కాదన్నాడు. తనతో అక్షహిణి సైన్యం ఉందన్నాడు. వారందరికీ భోజనం ఏర్పాటు చేయడం కష్టమన్నాడు. కానీ వశిష్ఠుడు పట్టు విడవలేదు. చివరకు విశ్వామిత్రుడు అంగీకరించాడు. వశిష్ఠుని దగ్గర శబల అనే కామధేను ఉంది. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. వశిష్ఠుని దగ్గర ఉన్న గోవు పేరు ఏం పేరు అని ఇచ్చారు. నందిని లేదా కామధేనువు. శబల అని ఉన్నా కూడా ఆన్సర్ చేయండి. సో అతిథుల కోరికలకు తగినట్లుగా షడ్రసోపేతమైన భోజన పదార్థాలు సృష్టించమని వశిష్ఠుడు శబలను కోరాడు. కామధేనువు అంటే ఏం లేదు. కామ అంటే కోరిక అనమాట. ధేనువు అంటే ఇచ్చేది. మనం ఏం కోరుకుంటే అది ఇచ్చేదే కామధేనువు, నందిని, శబల. సో షడ్రసోపేతమైన భోజన పదార్థాలు సృష్టించమని వశిష్ఠుడు శబలను కోరాడు. భోజన పదార్థాలు సిద్ధమైనవి. విశ్వామిత్రుడు సపరివారంగా వశిష్ఠుడి ఆతిథ్యాన్ని స్వీకరించి తృప్తి చెందాడు. విశ్వామిత్రుడు ఆశ్చర్యపడ్డాడు. వశిష్ఠుని సంపదను చూచి అతనికి కన్ను కుట్టింది. కామధేనువు తనకిమ్మని అడిగాడు. మహర్షి, నీకు 1,000 గోవులనిస్తాను, నీవు నాకు ఈ కామధేనువుని ఇవ్వు అని అడిగితే అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్పాడు? మామూలుగా మన అడుగుతున్నాడు అన్నమాట. ఎవరు? విశ్వామిత్రుడు. నీకు 1,000 గోవులనిస్తాను, నువ్వు నాకు ఈ కామధేనువు ఇవ్వు. ఇది రత్నం రాజు దగ్గర ఉండదగినది కాబట్టి ఈ శబలను నాకివ్వడం నీ ధర్మం అన్నాడు విశ్వామిత్రుడు. కానీ వశిష్ఠుడు అంగీకరించలేదు. వశిష్ఠుడు ఏమని చెప్పాడు? ఇదే నా ధనం,
నా రత్నం, నా జీవితం, కాబట్టి దీన్ని విడవలేను అన్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు తన కోరికను అంగీకరించకపోయేసరికి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. బలవంతంగా కామధేనుని తీసుకెళ్లాలని యత్నించాడు. రాజభటులు కామధేవుని బలాత్కారంగా లాక్కొని పోతున్నారు. రాజభటులను విదిలించుకొని వచ్చి శబల వశిష్ఠుని పాదాల మీద పడ్డది. నన్ను రాజుకు ఎందుకు అప్పగించావు అని ప్రశ్నించింది. కామధేను, నేను నిన్ను వదల్లేదు. నీవు నాకు ఎలాంటి అపకారం చేయలేదు. రాజు నిన్ను బలవంతంగా లాక్కొని వెళ్తున్నాడు. అతడు నాకంటే బలవంతుడు, ఈ భూమికి రాజు. కాబట్టి నేను అసక్తుణ్ణి అయి ఊరుకుంటున్నాను అని వశిష్ఠుడు సమాధానం చెప్పాడు. అప్పుడు శబల, రాజు బలం కాదు, అది అల్పమైంది. బ్రహ్మబలమే గొప్పది. నాకు అనుమతిస్తే ఈ రాజు గర్వాన్ని బలాన్ని నశింపచేస్తాను అన్నది. వశిష్ఠుని అనుమతి పొంది విజృంభించింది. అంబా అని అరిచింది. అప్పుడు మేచ్చులు, ప్లవలులు అనే జాతి సైనికులు కొల్లలుగా జన్మించారు. వాళ్ళు విశ్వామిత్రుని సైనికులను ఎదిరించారు. విశ్వామిత్రుడు వాళ్ళను నాశనం చేశాడు. శబల మరల అంబా అని అరిచింది. అప్పుడు శకులు, యవనులు పుట్టారు. ఈ సైన్యం విశ్వామిత్రుని బలాన్ని నాశనం చేశారు. విశ్వామిత్రుడు వాళ్ళను నాశనం చేశాడు. శబల మరలా అరిచింది అంబా అని. ఈ తడవ కాంబోజులు పుట్టారు. వారు విశ్వామిత్రుని చెండాడారు. సైన్యాన్ని మొత్తాన్ని చెండాడారు. విశ్వామిత్రుడు తన బిడ్డలు, తన సైన్యం నాశనం కావడం చూసి విచారించాడు. రాహుగ్రస్తుడైన సూర్యునిలా తేజోవిహీనుడైనాడు. అతనికి మిగిలింది ఒకే కొడుకు. అతన్ని రాజ్యమేలేందుకు పంపించాడు. తాను తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళాడు. కొంతకాలం విశ్వామిత్రుడు శంకరుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దేవా, నీవు నాకు తపస్సుకు మెచ్చినట్లయితే నాకు సకల దివ్యాస్త్రాలను ప్రసాదించు అని ప్రార్థించాడు. శంకరును దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. విశ్వామిత్రుడికి ఎక్కడలేని గర్వం కలిగింది. ససైన్యంగా వశిష్ఠునికి మరలా వచ్చి బాణవర్షం కురిపించాడు. ఆశ్రమాన్ని నేలమట్టం చేశాడు. ఆశ్రమ వాసులను అతని దాటికి భరించలేకపోయారు. వశిష్ఠుడు మండిపడ్డాడు. విశ్వామిత్ర, దురాచారుడివై నా ఆశ్రమాన్ని నాశనం చేస్తావా? ఇక నీవు బతకవు అని పలికి యమదండంలాగా గోచరిస్తున్న బ్రహ్మదండం పట్టుకొని నిల్చున్నాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి విడిచాడు. కానీ ఫలితం శూన్యం. అనేక దివ్యాస్త్రాలు, శస్త్రాలు ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండం వాటిని మింగేసింది. విశ్వామిత్రుడు ఈ తడవ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు. దేవతలు, మునులు భయభ్రాంతులైనారు. కానీ బ్రహ్మదండంతో వశిష్ఠుడు ప్రళయకాల రుద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. దేవతలు శాంతించవలసిందిగా వశిష్ఠుడిని ప్రార్థించాడు. వశిష్ఠుడు శాంతించాడు. విశ్వామిత్రుడు ఓడిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం వ్యర్థమైందని అర్థం చేసుకొని నిట్టూర్చాడు. ఒక బ్రహ్మదండం మూలంగా నా సర్వాస్త్రాలు నశించాయి. కాబట్టి ఈ బ్రహ్మబలాన్ని సాధిస్తాను, అందుకోసం తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. సతీ సమేతంగా శరావతికి నదికి దక్షిణంగా వెళ్ళాడు. అక్కడ మహత్తరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీవు ఈ తపస్సు వల్ల రాజర్షివైనావు అని చెప్పి తన లోకానికి వెళ్ళాడు. ఏమయ్యాడు? ఇప్పుడు విశ్వామిత్రుడు రాజర్షి అయ్యాడు. ఆ వరం విశ్వామిత్రుడికి తృప్తి కలిగించలేదు. దేవతలు తనను రాజర్షిగానే గుర్తించడం వల్ల తన తపస్సు ఫలించినట్లుగానే భావించాడు. ఇంకా ఘోరమైన తపస్సు చేయి సంకల్పించాడు. సో ఇలా ఉండగా ఇక్ష్వాకు వంశీయుడైన త్రిశంకుడు అనే రాజు సశరీరంగా అంటే శరీరంతో దేవలోకంలో అడుగు పెట్టాలనే ఆశతో యాగం చేయాలని సంకల్పించాడు. కులగురువు అయిన ఈ ఇక్ష్వాకు వంశానికి కులగురు ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠుడిని పిలిచి తన కోరికను వ్యక్తపరిచాడు. వశిష్ఠుడు రాజు మాటలు విని ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అశక్యం అన్నాడు. త్రిశంకుడు నిరుత్సాహపడలేదు. వశిష్ఠుని పుత్రుల దగ్గరికి వెళ్ళి నమస్కరించి వారిని వేడుకొన్నాడు. వారు కూడా వశిష్ఠ మహర్షియే నీ కోరిక అసాధ్యమనగా మేమెంతటి వారం,
మేము అసమర్థులం అన్నారు. నగరానికి తిరిగి పొమ్మన్నారు. మీకందరకు మంగళమవుతుంది, నేను వెళ్ళి మరొక పురోహితుని ఎన్నుకుంటాను, యాగం జరిగి తీరుతుంది, నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్తాను అన్నాడు. ఈ మాటలు ఋషిపుత్రులకు కోపం కలిగించాయి. వారు త్రిశంకుని చండాలుడవు కమ్మని శపించారు. త్రిశంకుడు చండాలుడైపోయాడు. విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళి తన దీన గాథను, తన కోరికను విన్నవించుకున్నాడు. అసలే వశిష్ఠుడంటే మండిపడుతుండే విశ్వామిత్రుడు నీ చేత యజ్ఞం చేయిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. యజ్ఞం ప్రారంభించాడు. శాస్త్ర ప్రకారం హవిష్యులు అర్పించాడు. దేవతలను యజ్ఞానికి ఆహ్వానించినా వారు రాలేదు. విశ్వామిత్రుడికి కోపానికి హద్దు లేకుండా పోయింది. శృవం చేతబట్టి, రాజా నిన్ను స్వర్గానికి పంపిస్తాను, వెళ్ళు అన్నాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. త్రిశంకుడు స్వర్గానికి శరీరంతోనే వెళ్ళాడు. కానీ దేవతలు గురుశాపం పొందిన నీవు తలకిందులుగా భూమిపై పడిపోతావని త్రిశంకుని నెట్టివేశారు. దేవతల మాటలు విని త్రిశంకుడు రక్షించు రక్షించు అని కేకలు వేశాడు. విశ్వామిత్రుడు అది విని తోకతొక్కులను తాచులా బుసలు కొట్టాడు. ఇంకో స్వర్గాన్ని, ఇంకో సప్తర్షి మండలాన్ని, దేవతలను, కొత్త నక్షత్రాలను సృష్టించాడు. దేవతలు శాంతించమని కోరారు. నేను ఈ త్రిశంకుడికి సశరీర స్వర్గాన్ని ఇస్తున్నాను, నా మాటకు తిరుగులేదు అన్నాడు. దేవతలు భయపడ్డారు. మహర్షి, నీవు సృష్టించిన నక్షత్రాలు అలాగే ఉంటాయి. నీవు స్వర్గానికి పంపిన త్రిశంకుడు స్వర్గం పొందినవాడులా ఉంటాడు అని దేవతలు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు శాంతించాడు. నా ప్రతిజ్ఞను అసత్యం చేయను. ఈ త్రిశంక మహారాజుకు నేను సృష్టించిందే శాశ్వత స్వర్గం. నేను సృష్టించిన నక్షత్రాలు శాశ్వతంగా ఈ లోకం ఉన్నంత వరకు ఉంటాయని దేవతలతో పలికాడు. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. త్రిశంకు స్వర్గాన్ని ఎవరు సృష్టించారు అంటే విశ్వామిత్రుడు. సో ఈ విధంగా తన తపస్సుకు విఘ్నం కలిగినందువలన ఈ తడవ పశ్చిమ దిక్కుకు వెళ్ళి తీవ్రమైన తపస్సు నిశ్చయించాడు. విశ్వామిత్రుడు శిష్యులతో కూడా పుష్కరం తీర్థ చేరి తపస్సు ప్రారంభించిన తర్వాత 1000 సంవత్సరాల దీక్షతో తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీవు చేసిన తపస్సు వల్ల ఋషివైనావు అని అంతర్ధానమయ్యాడు. రాజర్షి తర్వాత ఋషి అయ్యాడు అనమాట. విశ్వామిత్రుడికి సంతృప్తి కలగలేదు. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అంతా అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు అప్సరసైన మేనక ఆ పుష్కర తీర్థంలో స్నానం చేస్తూ ఉంది. ఆమెను చూచాడు విశ్వామిత్రుడు. అతని మనస్సు చలించింది. నిగ్రహం కోల్పోయాడు. ఆమె వెంటబడ్డాడు. తనను అనుగ్రహించమని ఆమెను అర్థించాడు. ఆమెతో 10 సంవత్సరాలు సుఖంగా కలిసి జీవించాడు. 10 ఏళ్ళు గడిచిన తర్వాత తన తప్పును గ్రహించాడు విశ్వామిత్రుడు. తన తపస్సుకు విఘ్నం కలిగించాలనే దేవతలు ఈ పన్నాగాన్ని పన్నారని భావించాడు. మేనకను అనునయించి మధురవాక్కులతో తృప్తిపరిచి సాగనంపాడు. అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కు చేరాడు. కౌశికీ నది తీరంలో మరలా తపస్సు ప్రారంభించాడు. తీవ్రమైన అతని తపస్సుకు దేవతలు భయపడ్డారు. బ్రహ్మ విశ్వామిత్రుడికి ప్రత్యక్షమై నీవు మహర్షివైనావు అని చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు నేను జితేంద్రుడిని అయినట్లేనా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇంకా నీవు జితేంద్రుడి కాలేదు, ప్రయత్నించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. విశ్వామిత్రుడు మరలా తపస్సు ప్రారంభించాడు. అతని తీవ్రమైన తపస్సుకు దేవతలు మరోసారి భయపడ్డారు. ఇంద్రుడు అతని తపస్సును భంగం చేయాలనుకున్నాడు. రంభను పిలిచి విశ్వామిత్రుని తపోభంగం చేసేందుకు వెళ్ళమన్నాడు. ఆమె భయపడింది, వణికిపోయింది. తాను వెళ్ళనన్నది. ఇంద్రుడు రంభను బతిమాలాడు. తాను కోకిల రూపంలో పక్కనే ఉంటానన్నాడు. మన్మధుణ్ణి వెంట తెస్తానన్నాడు. చివరకు రంభ తప్పించుకోలేకపోయింది. రంభ దివి నుంచి భూకి దిగింది. అందానికి కాళ్ళు వచ్చి నడిచి వచ్చినట్లుగా విశ్వామిత్రుడు ముందు నిల్చున్నది. విశ్వామిత్రుడు దీక్షగా ఉన్నాడు, గమనించలేదు. ఇంతలో కోకిల కూసింది. మన్మధుడు పూల బాణాలు వదిలాడు. విశ్వామిత్రుడు కళ్ళు తెరిచాడు. రంభ బంగారు తీగలా కనిపించింది. మహర్షి హుంకరించాడు. ఓసి దుష్టురాల, 10,000 సంవత్సరాలు రాయిగా పడి ఉండని శపించాడు. రంభ పాషాణమై నిలిచిపోయింది. రంభను కోపించి
శపించినందుకు చింతించాడు విశ్వామిత్రుడు. తన తపస్సు విఫలమైనట్లు భావించాడు. నిద్రాహారాలు మానాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు మానాడు, ఊపిరి బిగించాడు. 1000 సంవత్సరాలు గడిచింది. అప్పుడు భోజనం చేయాలని తలపు కలిగింది. భోజనానికి కూర్చున్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి తనకు భోజనం పెట్టమని యాచించాడు. విశ్వామిత్రుడు చలించలేదు. తనకు ముందున్న అన్నం ఆ బ్రాహ్మణునికి ఇచ్చివేశాడు. ఈ విధంగా జితేంద్రుడై తిరిగి తపస్సు కొనసాగించాడు. అలా 1000 ఏండ్లు తపస్సు చేశాడు. అప్పుడు అతని బ్రహ్మరంధ్రం నుండి విపరీతమైన పొగ ఉత్పన్నమైంది. ప్రకృతి చలించింది, భూమి దద్దరిల్లింది. అప్పుడు దేవతలతో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మర్షి, నీకు స్వాగతం. నీ తపస్సు వల్ల మేము సంతుష్టులమయ్యాం అని విశ్వామిత్రుడితో అన్నాడు. విశ్వామిత్రుడు సంతుష్టుడయ్యాడు. కానీ వశిష్ఠుడు తన బ్రహ్మర్షి అనాలని కోరాడు. వశిష్ఠుడు ఇంతలో అక్కడికి వచ్చాడు. దేవతలు అన్నట్లే అగుగాక అన్నాడు. విశ్వామిత్రుడితో చెలిమి చేసుకున్నాడు. ఓ రామచంద్ర, ఈ విశ్వామిత్రుడు ఈ విధంగా బ్రహ్మర్షి అయినాడు. ఇతడు ధర్మమూర్తి రూపం వహించిన తపస్సు అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతం సంపూర్ణంగా వివరించాడు. మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ధర్మమూర్తి రూపం వహించిన తపస్సు అని ఎవరి గురించి అన్నారంటే విశ్వామిత్రుడు గురించి. ఎవరు అన్నారంటే శతానందుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.